మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గురుకుల పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఆకలితో నిద్రిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రశ్నించిన 8-9 విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టారని ఆరోపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 20 రోజులుగా చికెన్, గుడ్లు, పండ్లు, స్నాక్స్ ఇవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. ఆర్సీఓ, ప్రిన్సిపల్, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు రెండోసారి అన్నం తినారనే ఉద్దేశంతో ఆ డ్యూటీలో ఉన్న టీచర్ కానీ, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయురాలు ప్రిన్సిపల్ గారు విద్యార్థులను రెండోసారి అన్నం ఎందుకు తింటారు, ఇప్పటికే మా బడ్జెట్ మైనస్లో ఉంది, మీరు ఎక్కువ అన్నం తింటారు, ఎక్కువ కూరలు తింటారు, రెండోసారి తింటారు అని చెప్పేసి ఆ విద్యార్థులను మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ యొక్క దామర్చర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఇందులో ఆర్సీఓ గారిని ఎంక్వైరీ పంపడంలో గతంలో అనేక తప్పిదాలు జరిగాయని చెప్పేసి ఆర్సీఓ గారు ఎన్నిసార్లు ఎంక్వైరీకి వచ్చినప్పటికైనా ఆ విషయాన్ని మసిమూసి మారేడుకాయ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఆర్సీఓ గారు కాకుండా జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దామర్చర్ల మండల బీసీ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులను రెండోసారి అన్నం తిన్న అనే పేరుతో అక్కడ ఉన్న ప్రిన్సిపాల్, అదేవిధంగా డ్యూటీలో ఉన్న టీచరు విద్యార్థులను మోకాల మీద కూర్చోబెట్టించి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా విచారకమైన ఘటన అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో పేద మధ్య తరగతి విద్యార్థులు, బాలికలు చదువుకోవడానికి విద్యకు కళాశాలకు, గురుకుల కళాశాలకు వెళ్తుంటే అక్కడ దేవుడు వరమిచ్చిన పూజారి కరకరించిన రీతిలలో వస్తున్న మెనూను ప్రిన్సిపాల్ గారు కాజేస్తూ వేలాది రూపాయలు విద్యార్థుల మెనూను రక్తంలా చీనికలా తాగుతూ ఉన్న ప్రిన్సిపాల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఆకలితో నిద్రిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రశ్నించిన 8-9 విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టారు అని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, విద్యార్థులు ఏమంటున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు, అండ్ అలాగే గురుకుల పాఠశాల యాజమాన్యం ఏమంటుంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? నల్గొండ జిల్లా దామర్చర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో అమానుష చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దామర్చర్ల గురుకుల పాఠశాల సంబంధించినటువంటి హాస్టల్ భవనం ప్రస్తుతం అయితే మిర్యాలగూడ శ్రీనివాస్ నగర్ లో కొనసాగుతుంది. అయితే 2 రోజుల క్రితం విద్యార్థులకు పెట్టినటువంటి లంచ్ లో భాగంగా భోజనం వడ్డించారు. మారన్నం పెట్టుకునేందుకు వెళ్ళినటువంటి విద్యార్థులకు భోజనం రెండోసారి భోజనం పెట్టలేదు. దీంతో ఆకలి వేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అన్నటువంటి పాపానికి విద్యార్థులకు ఘాటైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. రాత్రి సమయంలో తమనే ప్రశ్నిస్తారా, అన్నం పెట్టమని తమనే ప్రశ్నిస్తారా, నిలదీస్తారా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ విద్యార్థులను 8-9 తరగతి విద్యార్థులను అందరినీ కూడా మోకాళ్లపై కూర్చోబెట్టడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు విద్యార్థులకు ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారని కూడా అక్కడ విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి విద్యార్థి సంఘ నేతలు అయితే మండిపడతా ఉన్నారు. సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సిబ్బందిపై చర్య తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఈ ఘటన సంబంధించి అక్కడ ప్రిన్సిపల్ ఉమారాణి స్పందించడం లేదు, అటువంటి ఘటన జరగలేదు అని మాత్రమే చెప్తుంది. క్లియర్ గా విజువల్స్ లో చూస్తా ఉన్నాం. చిన్న పిల్లలు అంటే 8-9 తరగతి పిల్లల్ని కూడా మోకాళ్లపై కూర్చోబెట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, బాలల హక్కుల పోరాట సమితి సభ్యులు కావచ్చు, వారి వైఖరిని ఖండిస్తున్నారు. ఎవరైతే విద్యార్థులకు అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.